హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను. గోంగూర రోటి పచ్చడి కోసం గోంగూర తీసుకొచ్చా. ఈ గోంగూర తెలిసిన వాళ్ళ తోటలో నుంచి మా ఆయన తీసుకొచ్చాడు. చూడండి, పిండి మందు లేకుండా నేచురల్గా పండించారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గోంగూర శుభ్రంగా చూసుకొని ఒలుచుకోవాలి. చూడండి, మా బాగా ఒలుస్తుంది, ఎంత నీట్గా ఒలుస్తుందో. బాగా ఒలుస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించిన గోంగూర ఇక్కడి నుంచే తీసుకొచ్చింది. చూడండి, 21 రోజుకే ఎంత హైట్ ఎదిగిందో చూసారా. ఇది ఒట్టి పేడ ఇరిగితేనే పండించిన గోంగూర ఫ్రెండ్స్. చూడండి, హెల్త్కి చాలా మంచిది. గోంగూర రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు, ఇంగువ, తెల్లగడ్డలు, ఉప్పు, తిరుగుమాతకి, ఆవాలు, నూనె, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకొని, ఇప్పుడు బాండీలు వేడయ్యాక నూనె వేసుకుంటున్నాను. చూడండి, వేడయ్యాక కొంచెం ఇంగువ లైట్గా వేయించుకోవాలి. గోంగూర పచ్చట్లోకి ఇట్లా గడ్డి ఇంగువ అయితే బాగుంటుంది, అందుకని నేను గడ్డి ఇంగువ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. ఇలా గడ్డి ఇంగువ అయితే మంచి స్మెల్ వస్తుంది. పచ్చళ్ళలోకి గడ్డి ఇంగువే బాగుంటుంది. ఇదే నూనెలో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగాలి. ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా బాగా వేగితే బాగుంటాయి. ఎండుమిరపకాయలు వేగాయి కదా, ప్లేట్లో తీసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు బాగా వేగాయి, ఇంకా ఉంటే మాడిపోతాయి. ఎండుమిరపకాయలు అన్నీ ప్లేట్లో తీసుకునేసి గోంగూర కూడా బాగా ఉడకబెట్టుకోవాలి. గోంగూర కడిగి ఇలా శుభ్రంగా చేసి పెట్టుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను. శుభ్రంగా కాడలు లేకుండా కొలుసుకోవాలి. చూడండి, ఇప్పుడు గోంగూర అంతా అదే బాండిలో పెట్టుకొని బాగా వేయించుకోండి. గోంగూర అడుగు మాడిపోకుండా కొంచెం చూసుకుంటూ ఇలా కలిపెడుతూ బాగా ఉడికించుకోవాలి. గోంగూర కొంచెం లైట్గా ఉడికినాక కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో గోంగూర బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కలిపెట్టుకుంటూ ఈ నూనెలో గోంగూర బాగా ఉడికించుకోవాలి. ఇలా గోంగూర బాగా ఉడకాలి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇట్లా సిమ్లో బాగా ఉడికేలా మనం కలిపెట్టుకుంటూ బాగా ఉడికించుకోవాలి గోంగూర. చూడండి, తొందరగా మగ్గిపోయింది కదా, ఇంకా బాగా ఇంకోసేపు ఉడకాల. గోంగూర బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి దంచుకుందాం. రోలు ఇలా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు. ఎండుమిరపకాయలు బాగా మెత్తగా మెదిగేదాకా బాగా దంచుకోవాలి. చూడండి, బాగా మెత్తగా రావాలి. ఈ గోంగూర పచ్చడి రోట్లో దంచితేనే మంచి టేస్ట్ వస్తుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో దంచినంత టేస్ట్ ఉండదు. అందుకని రోటి పచ్చడి చేస్తున్నాను. చూడండి, ఎండుమిరపకాయలు బాగా మెత్తగా. చూడండి, ఎండుమిరపకాయలు బాగా మెదగుతున్నాయి కదా. ఎండుమిరపకాయలు సగం కట్ చేసి వేయించుకుంటే బాగా మెదగుతాయి, బాగా ఏగతాయి కూడా తొందరగా. లోపల విత్తనాలు అన్నీ బాగా ఏగుతాయి. అందుకని నేను ఎండుమిరపకాయలు సగంగా కట్ చేసి వేసుకున్నాను. చూడండి, తొందరగా మెదిగిపోతాయి ఇట్లా కట్ చేసి వేసుకుంటే. ఎండుమిరపకాయలు ఇలా మెత్తగా దంచుకోవాలి. చూడండి, మెత్తగా వచ్చాయి కదా.
ఇలా దంచుకున్నాక ఇందులో ఉడకబెట్టుకున్న గోంగూర వేసి గోంగూర మొత్తం వేసుకొని గోంగూర ఎండుమిరపకాయలు బాగా మెదిగేలాగా దంచుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మెదిగేలాగా గోంగూర ఎండుమిరపకాయలు మొత్తం కలిసేలాగా దంచుకోవాలి. ఇలా పచ్చడి మెత్తగా దంచుకున్నానుగా దీన్ని ఒక గిన్నెలో తీసుకొని దీన్ని తాలింపు పెట్టుకోవాలి. చూడండి, పచ్చడి బాగా మెదిగింది. చూడండి, దీన్ని ఒక గిన్నెలో తీసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. ఇది తిరగమాత పెట్టుకుంటున్నాను. తిరగమాతకి నూనె వేసుకొని నూనె కొంచెం వేడయ్యాక నూనె వేడైంది. ఇప్పుడు తెల్లగడ్డలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, తాలింపు బాగా వేగాలి. దీనిలో కొంచెం కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తిరగమాత మొత్తాన్ని పచ్చడిలో పోసుకుంటున్నాను అండి. గోంగూర పచ్చడితో మా పిల్లలు ఎలా అన్నం తింటున్నారో ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. చిన్నపాప చూడండి వాటర్ బాటిల్ ఎత్తేసింది. చూడండి, హాయ్ పాపా, హాయ్ చెప్పండి. నువ్వు చెప్పు కన్నయ్య, హాయ్ చెప్పు. కన్నయ్య హాయ్ చెప్పు. బాగుందే పచ్చడి, బాగుందే. ఎట్టుంది చెప్పు. నువ్వు చెప్పు నాన్న, పచ్చడి ఎట్టుంది? సూపరా.